ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల కొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన సంపన్న క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే లక్షలాది భక్తులు సందర్శించే ఈ ఆలయం వెనుక ఒక గొప్ప చరిత్ర, పురాణ కథలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువైనారు. ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని చరిత్ర, పురాణం ఆధారాలతో ఈ కథనంలో తెలుసుకుందాం. పురాణ చరిత్ర విష్ణు భూమిపై అవతరణ స్కంద పురాణం, వరాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువు కావడం వెనుక ఒక దైవీయ కథ ఉంది. కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాచలపతిగా భూమిపై అవతరించాడని చెబుతారు. ఈ కథనం ప్రకారం శ్రీదేవి, భూదేవి మధ్య జరిగిన వివాదం తర్వాత విష్ణువు వైకుంఠం నుంచి భూమికి వచ్చారు. ఆదిశేషుడు ఏడుకొండల రూపంలో తిరుమలను ఏర్పాటు చేసి విష్ణువుకు నివాసంగా అందించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల ఏడుకొండలు ఆదిశేషుడి 7 తలలకు ప్రతీకగా భావించబడతాయి. అవి ఏంటంటే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం. పద్మావతి వివాహం పురాణ కథనంలో శ్రీ విష్ణువు శ్రీనివాసుడిపై భూమిపై అవతరించి వకులమ్మ పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథనం భక్తులకు తిరుమల దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది. చారిత్రాత్మక ఆధారాలు ఆలయ నిర్మాణం తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 సంవత్సరాల నాటిదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేస్తుంది. తొలి శాసనాలు 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో లభించాయి. అయితే ఆలయం దానికంటే ముందు నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. విగ్రహం స్వయంగా ప్రత్యక్షమైందని చెప్తారు. దీన్ని ఆదిమాను కనుగొని ఆలయంగా నిర్మించారని నమ్మకం. 10వ శతాబ్దంలో చోళులు, తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. క్రీస్తు శకం 1130లో విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆలయానికి బంగారు గోపురాన్ని దానం చేశారు. ఇది ఈనాటికి మనకు కనిపిస్తుంది. పురాణాల ప్రకారం తిరుమల 7 కొండలు వైకుంఠానికి సమానమైన పవిత్రత కలిగి ఉన్నాయి. ఇక్కడ కలియుగ పాపాల నుంచి భక్తులను రక్షించడానికి విష్ణువు స్థిరపడ్డారని చెప్తాను. భౌగోళికంగా తిరుమల కొండలు సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. చరిత్రకారుల అభిప్రాయంలో ఈ ప్రాంతం దట్టమైన అడవులు, సహజ వనరులతో నిండి ఉండటం వల్ల పురాతన కాలంలో ఋషులు, భక్తులు ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సహజ వాతావరణం, దైవీయ నమ్మకాలు తిరుమలను ఎంచుకోవడానికి కారణమే ఉంటుంది. ఆలయ ప్రాముఖ్యత చూసినట్లయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం 8 అడుగుల ఎత్తులో నిల్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూ అని దాని రూపం దైవీయంగా ఏర్పడిందని భక్తుల విశ్వాసం. ఆలయంలోని గర్భగుడి ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మితమైంది. రోజుకు సుమారు 70 నుంచి 1,00,000 మంది భక్తులు సందర్శిస్తారు. సంవత్సరానికి 3,000 కోట్ల పైగా ఆదాయం ఈ టెంపుల్. పురాతత్వ నిపుణులు తిరుమల ఆలయం 300 నాటి సాక్ష్యంగా ఆధారంగా పురాతనత్వాన్ని ధృవీకరిస్తారు. తిరుమల కొండలు అనేవి సహజంగా రక్షిత ప్రాంతంగా ఉండడం, పురాణ కథనాలతో ఆధ్యాత్మిక ఆకర్షణ కలగడం వల్ల ఇది విష్ణు నివాసంగా మారింది. స్వామివారిని దర్శించుకోవాలంటే గంటల కొద్ది క్యూలో ఉండాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో దేవస్థానం అందుబాటులో ఉంచిన అన్ని రకాల దర్శన మార్గాలని ఒకసారి చూడొచ్చు. అందరికీ తెలిసిన సర్వదర్శనం, దివ్య దర్శనం టీటీడీ వెబ్సైట్ ద్వారా జారీ చేసే ఎస్ఈడి అర్జిత సేవల టికెట్లతో పాటు కొన్ని ప్రత్యేకత సేవలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు తిరుపతికి వెళ్ళాలనుకున్న ఆన్లైన్లో టికెట్ దొరకకపోతే శ్రీవారి దర్శనాన్ని సమయాన్ని నిర్దేశిస్తూ జారీ చేసే ఉచిత దర్శన టోకెన్లను ప్రయత్నించవచ్చు. రోజు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో వాటిని జారీ చేస్తారు. భక్తులు క్యూ లైన్లో తమ ఆధార్ కార్డును చూపించి ఈ టోకెన్లను పొందొచ్చు. చిన్న పిల్లలున్న వారికి ప్రత్యేక కోటా ఉంటుంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. వృద్ధులు అలాగే దివ్యాంగుల కోసం ఆన్లైన్లో రోజుకు 750 టికెట్స్ అయితే ఇస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారికి బయోమెట్రిక్ ద్వారా లోపలికి పంపుతారు.
ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం 1 దగ్గరున్న టికెట్ తనిఖీ వద్ద తెలియజేయాలి. అలాగే భారత సైన్యంలో పనిచేసే వారికి ఫీల్డ్ స్టాఫ్ 300 టికెట్ నేరుగా ఇస్తారు. టీటీడీకే చెందిన అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుభదం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. బట్ ఇది రోజుకు 5గురికి మాత్రమే అవకాశం ఉంటుందంట. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి 1000 చెల్లించి టికెట్ తీసుకోవాలి. హోమం తర్వాత అక్కడ అధికారి స్టాంప్ వేసి ఇస్తే ఇద్దరికి 300 టోకెన్లు ఇస్తారంట. 300 టికెట్లు. శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులకు, ప్రవాస భారతీయులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భారత్ నుండి తిరిగి ప్రయాణం నెలలోపు ఉంటే పాస్పోర్ట్ ఆ తేదీని ఇమిగ్రేషన్ స్టాంపును చూపిస్తే 300 టికెట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అనుమతిస్తారు. రోజుకు 100 మందికి ప్రవేశం ఉంటుంది. ప్రవాసంలో దీనికి అర్హులు. తిరుపతిలో కళ్యాణం చేసుకున్న వధువులకు, వారి కుటుంబ సభ్యులకు కళ్యాణ మహోత్సవ టికెట్లను ఇస్తారు. ఇందుకు వివాహ ధృవీకరణ పత్రాలని, ఫోటోలను చూపించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న నవ దంపతులైనా ఈ ప్రత్యేక దర్శనం తీసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టుకు 10,000 విరాళిచ్చి 500 టికెట్ చెల్లించి తీసుకునే భక్తులకు శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తారు. 1500 శ్రీవాణి టికెట్లలో ఆన్లైన్లో 500, తిరుపతి విమానాశ్రయంలో 200, తిరుమల జేఈఓ కార్యాలయం వెనుకున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో 800 టికెట్లు ఇస్తారు. అంతేకాకుండా ఏపీ, తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫారసు లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలతో ఈ అవకాశం దొరుకుతుంది. రోజుకు దాదాపు 4,000 వరకు టికెట్లను జారీ చేస్తారు. విచక్షణ కోటా కింద జారీ చేస్తారు కాబట్టి ముఖ్యమైన ఉత్సవాలు, భక్తుల రద్దీ సమయంలో వీటిని రద్దు చేసే అధికారం టీటీడీకే ఉంది. శ్రీవారి విరాళాలు అందించే దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలను అనుమతిస్తుంది. అందులో 1,00,000 నుండి 1,50,00,000 వరకు విరాళాలను అందించిన వారికి డోనర్ పుస్తకాన్ని ఇస్తారు. కుటుంబంలోనికి 5గురికి దర్శన భాగ్యం కలుగుతుంది. యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మం పైన అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా గోవిందనామ కోటిని టీటీడీ ప్రవేశపెట్టింది. గోవిందనామ కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. 20 లేదా అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళు ఇందుకు అర్హులు. అలాగే రెగ్యులర్గా దర్శించుకునే స్వామివారిని దివ్య దర్శనం, సర్వదర్శనం టోకెన్లు ఎలా తీసుకోవాలి, తిరుపతిలో దిగిన తర్వాత ఎలా అనేది ఈ సింపుల్గా చెప్తాను చూడండి. దర్శనం టికెట్లు లేకుండా తిరుపతికి వెళ్తే వారికి ఒక 3 రకాలుగా టోకెన్స్ అయితే ఉంటాయి. ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారనేది విష్ణు నివాసం. ఇది రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి అయితే టోకెన్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ చూపిస్తే టోకెన్స్ ఇస్తారు. మన లాకర్స్ ఉండొచ్చు. 24 అవర్స్ టైం ఉంటుంది. అలాగే కాకుండా మీకు రూమ్లు కావాలన్నా కానీ 50 రూపీస్ తీసుకొని వాళ్ళు ఒక రూమ్స్ కూడా ఇస్తారు. ఇంకోటి శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఇది ఉదయం 5 గంటల నుంచి లైన్ కట్టాలి. లైన్ కడితే 5 గంటల నుంచి అయితే దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఇంకోటి భూదేవి కాంప్లెక్స్, ఇది అల్పిటి దగ్గర ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ నుంచి లైన్ కట్టాలి. ఇక్కడ ఎస్ఎస్జి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ మెట్ల మార్గం వెళ్ళే భక్తులకు ఇస్తారు. ఇవన్నీ మీరు 5 గంటల లోపు లైన్ కడితే వాళ్ళు ఇష్యూ చేసేది 11కి 12 మార్నింగ్ అలా ఇస్తారు. ఎందుకంటే ఇవి మీకు ఆన్ ది స్పాట్ ఇవాళ అయితే రావు. 24 అవర్స్ టైం గ్యాప్ తీసుకొని అయితే ఇస్తారు వాళ్ళు. అంటే ఇవాళ మీరు లైన్ కట్టి టికెట్ తీసుకుంటే రేపు మీరు దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ కూడా ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి మీరు ఉదయం లైన్ కడితే వాళ్ళు మీకు రూమ్స్ అనేవి ఇస్తారు. ఇది ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు రూమ్స్ అయితే ఇస్తారు. 24 అవర్స్ ఉంటుంది. ఫ్రీ లాకర్స్ లభించే ప్రదేశాలు చూస్తే యాత్రి సదన్, శ్రీ పద్మనాభ నిలయం, వెంకటాద్రి నిలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం. ఈ వెంకటాద్రి నిలయం అనేది మనం తిరుపతి గుట్టపైకి చేరుకున్న తర్వాత బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. చాలా బాగుంది. ఎందుకంటే కొత్తగా కట్టారు కాబట్టి వెంకటాద్రి నిలయంలో మీరు ఉండడానికి ట్రై చేయండి. తిరుమల మెట్ల మార్గం నుంచి చూసినట్టయితే అలిపిరి మెట్ల మార్గం ఉదయం 4 గంటల నుంచి ఓపెన్ చేస్తారు. 9:30 వరకు క్లోజ్ చేస్తారు. మెట్లు చూస్తే 3,550 ఉంటుంది. ఇది 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సమయం 3 నుంచి 5 గంటలు పడుతుంది. శ్రీవారి మెట్టు మార్గం చూస్తే ఇది 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మెట్లు వచ్చేసి 2,380 ఉంటుంది. దూరం 2.1 కిలోమీటర్స్.
దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నవారు 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. అలాగే మీరు అలిపిరి మెట్టు దగ్గరైనా, శ్రీవారి మెట్టు దగ్గరైనా మీరు కింది నుంచి మీ లగేజ్ కౌంటర్ అనేది కింద తీసుకుంటారు. మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ తీసుకోవచ్చు. అలాగే సుపథ దర్శనం చంటి పిల్లలతో ఏడాదిలోపు ఉన్న వారికైతే ఇదొక మంచి దర్శన మార్గం అని చెప్పాలి. తల్లి పిల్లలతో పాటు ఉచితంగా వెళ్ళొచ్చు. సుపథ దర్శనం అనేది తొందరలోనే అవుతుంది. ప్రతిరోజు 12 గంటల నుంచి 6 గంటల మధ్యలో వరకు ఈ ప్రత్యేక దర్శనం ఉంటుంది. తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ బేబీ బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్, వారి పిల్లలుంటే ఇంకా వారి ఆధార్ కార్డు అలా చూపెట్టాలి. శ్రీవారి నిత్య అన్నదానం, ఇది శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం. ఇదైతే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. టిఫిన్స్ ఉదయం 8 గంటల నుంచి 10:30 లోపు ఉంటుంది. భోజనం అయితే 10:30 నుంచి 4 PM వరకు, మధ్యలో బ్రేక్ ఉంటుంది. రాత్రి చూస్తే 6 నుంచి 11 వరకు ఉంటుంది. ఇది నిజంగా మీరు తిరుపతిలో చేయాలనుకుంటే ఆ శ్రీనివాసుడు మీదన్న భారం వేస్తే మీరు 3 పూటల అన్నం అనేది దొరుకుతుంది, దర్శనం అనేది దొరుకుతుంది. మీరు ఎక్కడ రూపాయి అనేది ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చు అనేది ఎందుకు ఉంటుందంటే, సపోజ్ మీరు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఈ అలిపిరి మెట్లు ఇలా వెళ్ళకూడదు అనుకుంటే, మీరు బస్సు నుంచి వెళ్ళాలంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి, కానీ అది ఎప్పుడో ఒకటి ఉంటుంది. లేదు అంటే రైల్వే స్టేషన్ దగ్గరనే మీకు అప్ అండ్ డౌన్కి టికెట్ ఇస్తారు. 160 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది 3 days వ్యాలిడిటీతో ఉంటుంది. మీరు ఈ టికెట్తో గుట్ట మీద వెళ్ళిన తర్వాత మీరు దాన్ని అలాగే జాగ్రత్తగా భద్రపరుచుకొని దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బస్సులోనే రావచ్చు. ఇది ఒక మార్గం అన్నట్టు. ఇంకోటి, మీరు తిరుమల కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ గుట్ట మీదనే మాకు జపాలి ఉంది, కపిల తీర్థం ఉంది, ఇంకా కొన్ని చూడవలసిన క్షేత్రాలు ఉన్నాయి. ఇవి అక్కడ లోకల్ ఆటోస్ వాళ్ళైతే 150 ఎంతో ఛార్జ్ చేసి అవన్నీ చూపిస్తారంట. మీరు కింద చూసుకున్నట్టయితే కింద అయితే శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది. ఇంకా అలా కాకుండా ఇంకా పద్మావతి అమ్మవారిది ఉంటుంది. తిరుచానూరు దగ్గర కంపల్సరీ వెళ్ళాలి అంటారు. ఇవన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ మీకు టైం ఉంటే ఇంకా 70 kilometers కాణిపాకం కూడా వెళ్ళచ్చు.